బాల్యమిత్రుల స్నేహాన్ని మర్చిపోలేక వారి జ్ఞాపకాలను పలువురికి పంచాలనే ఆశయంతో స్మారక జ్ఞాపికగా దుద్దెల గ్రామంలో T10 క్రికెట్ టోర్నమెంటు మండల స్థాయి పోటీలు నిర్వహించామన్నారు ఆరేపల్లి భాస్కర్ గౌడ్. చిన్నతనంలో స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను మరవలేకపోయినట్లు తెలిపారు. స్నేహితులు గున్నాల హరికృష్ణ, పంజాల చంద్రశేఖర్ల జ్ఞాపకాలను క్రీడల రూపంలో పలువురితో నెమరు వేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. స్నేహభావంతో ఆడే క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్నేహభావంతో ఆటలో ఆడాలని కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో బాల్యమిత్రుల స్మారక T10 టోర్నమెంటు బహుమతులు అందజేత కార్యక్రమాన్ని ఆర్గనైజర్ ఆరేపల్లి భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆరేపల్లి మహాదేవ్ గౌడ్, శాంభవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మిద్దె రమేష్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మండల వ్యాప్తంగా T10 స్మారక టోర్నమెంట్లోనూ సుమారు 26 జట్లు పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి యువత హాయ్ అంటూ కలిసి బాయ్ అంటూ మర్చిపోయే స్నేహబంధాల్లో మరణించిన వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం పట్ల ఆరేపల్లి భాస్కర్ గౌడ్ను అభినందించారు. స్నేహితులు పంజాల చంద్రశేఖర్, గున్నాల హరికృష్ణ మరణాలు వారి కుటుంబాలకు మర్చిపోలేని లోటని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భాస్కర్ను ఆదర్శంగా తీసుకుని వారి స్నేహ బంధాలను అదృష్టంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామంలో మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహించి గత 15 రోజుల నుంచి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. విన్నర్గా అంకటిపల్లి, రన్నర్గా కొండపాక గెలవడం జరిగింది. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భాస్కర్ గారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. పంజాల శేఖర్, గున్నాల హరికిషన్ గారి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. స్నేహం వీడనిది, బాల్యం మరవనిది అనే నినాదంతో ముందుకొచ్చి వారు చనిపోయిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఈరోజు గత 15 రోజుల నుంచి వారి స్మారకార్థం టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. నా బాల్యమిత్రులు పంజాల చంద్రశేఖర్, గున్నాల హరికృష్ణ గారు వారు సద్గతి చెందారు. వారి జ్ఞాపకార్థం నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక 20 సంవత్సరాలు నా బాల్యం వాళ్ళతో గడిపినందుకు నేను మర్చిపోలేకుండా ఈ టోర్నమెంట్ నిర్వహించాను. ఈ టోర్నమెంట్కు నాకు సహకరించిన ప్రతి క్రీడాకారుడు కానీ, మా గ్రామ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు నాకు సహకరించి నన్ను ముందుకు పుషాప్ చేశారు. దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. నేటి యువత ఫోన్లలో ఉంటూ పక్కదారులు పడుతూ ఈ బెట్టింగ్లు అలా కాకుండా ప్రతి సెలవులలో పిల్లలకు మంచి ప్రోత్సాహం ఇస్తూ క్రీడలు ఏదో ఒక క్రీడ వాళ్ళ స్నేహితులను గుర్తు చేసుకొని లేక ఊర్లోనో మంచి క్రీడలు పెట్టి వాళ్ళకు యువతకు మంచి అది చేసి ఒక గ్రౌండ్కి వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాను. ఆత్మీయ చిన్ననాటి మిత్రులు అకాల మరణంతో దూరం అవ్వడం మర్చిపోలేక జ్ఞాపకాలను నెమరు వేసుకున్న దుద్దెడ గ్రామ యువతను అన్ని గ్రామాల యువత ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రేగల దుర్గయ్య, అనంతర నరేందర్ అన్నారు. యువత ఖాళీగా ఉన్న సమయంలో క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. విజేతలుగా నిలిచిన అంగిరెడ్డిపల్లి గ్యాంగ్ క్రికెట్ జట్టు కెప్టెన్ రమేష్కు కప్తో పాటు 15,000 రూపాయల బహుమతిని అందజేశారు. పోటాపోటీగా తలపడిన ఫైనల్లో రన్నర్గా నిలిచిన కొండపాక జట్టుకు 10,000 రూపాయలను అందజేసి ప్రోత్సహించారు. ప్రతి టోర్నమెంట్లో క్రీడాకారులు స్నేహభావంతో ఆడి స్నేహ బంధాలను మరింతగా బలపరుచుకోవాలని కోరారు. దుద్దెడ గ్రామంలో నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి 26 టీంలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే అనునిత్యం రోజు క్రీడాకారులు యువత అందరూ క్రీడల పట్ల ఆసక్తి చూపుకుంటూ క్రీడల పట్ల ఆకర్షితులై ఆడుకున్నట్లయితే మీ శరీర దారుఢ్యం అలాగే మానసిక ఉల్లాసంగా ఉండగలుగుతారు. కాబట్టి అందరూ యువకులు కూడా క్రీడల పట్ల శ్రద్ధ చూపిస్తూ రోజు ఆడుకుంటూ జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో కూడా మీరందరూ ఎన్నిక కావాలని ఇలాంటి క్రీడలను నిర్వహించినటువంటి భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ